అన్నీ చూస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన భక్తి మన చర్చికి ఇచ్చే ఇంపార్టెన్స్లో తెలిసిపోతుంది. నా వ్యక్తిగతంగా నేను పోల్చుకుంటున్నాను. ఎప్పుడైనా నాకు లాంగ్ మీటింగ్ ఉన్నప్పుడు, లేదా నైట్ ఇంకా పూర్తిగా అలసిపోయి ఇంకా లెగలేనన్నప్పుడు, మళ్ళీ ఇంకో మీటింగ్ జర్నీ ఉందన్నప్పుడు ఆ రోజు చర్చి మానుతాను నేను. అప్పుడు కూడా నా మనసు గిల్టీ అంటే చెప్పిన చర్చ్ చేద్దాం. నేను మానేది దేవుని పని కోసమే, కానీ ఈ ప్రజెన్స్ మానేసరికి నా ఫీలింగ్ ఏమొస్తుంది చెప్పిన, లేకలేకపోతున్నావురా అని ఫీలింగ్ వస్తుంది. నువ్వు ఆ మీటింగ్కి వెళ్తే చర్చ్ ఎగ్గొడతావురా ఫీలింగ్ వస్తుంది. నేను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు చర్చికి ఇచ్చే ఇంపార్టెంట్ని బట్టి నీ భక్తి ఏంటో, నీ గ్రాఫ్ ఏంటో దేవుడు తేల్చేస్తాడు. దేనికోసం మానేసావు? భోజనాల కోసం మానేసావా? ఇవాళ ఫంక్షన్ ఉందని మానేసావా? దేనికి మానేసావు? పెళ్ళని మానేసావా? దేనికి మానేసావు? మొన్న వారం కొంతమంది మానేశారండి. నేను చెప్తున్నాను, లౌకికమైన ప్రోగ్రాం కోసం మానేశారండి. ఆడు రాలేదు నీడు, ఈడు రాలేదు నాడు, ఆడు రాలేదు ఈడు. అడుగుతున్నాను, చర్చ్ ప్రజెన్స్ తెలిసింది అసలు మీకు? అడుగుతున్నాను నేను. లౌకికమైన విషయాల కొరకు మానేయడం ఏంటి? చాలా ఈ లైన్ అంతా ఖాళీ అయింది. ఎక్కడికి వెళ్ళారు? జెండాలు ఎగరేయడానికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఈ రో అంతా ఖాళీ అయింది. ఎక్కడికి వెళ్ళారు? సురేష్ మీద కూడా డౌట్ వచ్చి మెసేజ్ పెట్టాను, నేరా ఏంటి సంగతి అని. అనియా అంత 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 ఇగ్గలేననియా అని చెప్పాడు. మరి నెక్స్ట్ ఎందుకు వెళ్ళాడు నాకు చెప్పలేదు, ఇంకా చెప్పలేదు, తర్వాత చెప్తాడేమో. నేను అందరిని అడిగాను, ఎవడైనా చచ్చిపోయి ఒళ్ళు నాకు ఎలపరం వస్తుందని మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు అంత పెద్ద కారణం ఏముంది? కిడ్నీ తీసేస్తున్నారు ఇవాళ నీకు, లేదా విమానం పడిపోయిందని ఏమైనా ఫోన్ వచ్చిందా నీకు? అంత ఇంపార్టెంట్ వర్క్ ఏముంది నీకు? చర్చి మానే అంత ఇంపార్టెంట్ వర్క్ ఏముంది నీకు? దేవుని పని ఉందని ఈ ప్రజెన్స్ మానితేనే గిల్ట్ రావాలి మనకి. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, ప్రవ్వా మా ఫీలింగ్ ఎడి చెప్పినా కేకలేస్తాం, మా ఫీలింగ్ ఎడి చెప్పినా చర్చికి వెళ్తారండి, బ్లెస్డ్ పీపుల్స్ అండి వాళ్ళు అని చెప్పుకుంటాం. ప్రవ్వా వాళ్ళు ఎలా ఉంటారు చెప్పిన, మా ప్రివిలేజ్ ఏంటో చెప్పిన ప్రవ్వా, మా ప్రివిలేజ్ ఒకటే, చర్చిలో ఉంటాం, వన్ ఆఫ్ ది యాక్టివ్ మెంబర్గా ఉంటాం, మేము అధ్యక్ష చేస్తాం, పాటలు పాడతాం, మెసేజ్లు చెప్తాం, కూర్చుంటాం, ప్రభురాత్రి సంస్కారం పెంచుతాం. ఇది మా ప్రివిలేజ్, నువ్వు ఇచ్చావు మాకు, మా పోస్టింగ్ ఇది. నీ కొరకు మేము నిలబడతాం, నీ కొరకు మేము ఆరాధన చేస్తాం. మా లైఫ్ లెసన్స్ అన్నీ నీ లెసన్స్లో మేము నేర్చుకుంటాం. నీ ప్రజెన్స్లో ఉండడం అంటే మాకు చాలా ఇష్టం ప్రభువా. ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత డబ్బు ఇచ్చే వాళ్ళు మమ్మల్ని పలకరించినా ప్రభువా చెప్తున్నాం, ఆదివారం మందిరం అంటే మందిరమే ప్రభువా. అంతే. వారం ఎగ్గొట్టి వెళ్తే ప్రతి ఆదివారం మెసేజ్ చెప్పించుకోవాలి ఉన్నారు తెలుసా మనతో. ప్రతి ఆదివారం మెసేజ్ చెప్పించుకోవాలి. మేలు చర్చిల్లో మానకుండా చెప్పించారు. హుబ్లీలో 40,000 శాలరీ ఇచ్చి, ఆన్లైన్ వాళ్ళు చూస్తారు, 40,000 శాలరీ ఇచ్చి, రూమ్ ఇచ్చి, ఫ్యామిలీకి అన్నీ ఇచ్చి, అన్నీ చూస్తాం, దగ్గరుండి చూస్తాం, మీ పిల్లల ఫీజులు కూడా మేము కడతాం, వచ్చేయండి మా చర్చిలో నడిపించండి ఆఫర్లు వస్తాయి తెలుసా. లేదండి మేము ఆ రేకుల సీట్ కింద ఉంటాం. మనం ఎందుకు చెప్పినా ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అంతే. 5 కోట్ల రూపాయలు అక్కడికి రమ్మంటారు, 5 కోట్ల రూపాయల నిర్మాణంలోకి వెళ్ళలేం. ఎందుకు వెళ్ళలేం చెప్పినా, ఇక్కడ ఒక ఫీల్ ఉంది మనకి, ఇక్కడ ఒక ప్రజెన్స్ ఉంది మనకి, ఇక్కడ ఒక కమిట్మెంట్ ఉంది మనకి. ఇక్కడ ఏముందో తెలుసా, ఇదిగో మాకు ఒక ప్రివిలేజ్ ఉంది, దేవుడిచ్చాడు మాకు, దేవుడిచ్చాడు. భక్తులు అంటున్నారట, నీ మందిరం మందు నివసించి వారు ధన్యులు ప్రభువా, వారు నిత్యము నేను చూసిస్తారు. ఎవరు ధన్యులు? ఉద్యోగం వచ్చిన వాళ్ళు కాదు. ఎవరు ధన్యులు? పెళ్ళైన వాళ్ళు కాదు. ఎవరు ధన్యులు? డబ్బులు అకౌంట్లో గట్టిగా పడిన వాళ్ళు కాదు. ఎవరు ధన్యులు? చర్చికి వచ్చి అలా గంటలు గడిపేవాడు ధన్యులు. బయట మాట్లాడుకుంటారు ధన్యతల కొరకు, ఇల్లు ఇచ్చాడు మేము ధన్యులు అని, ఉద్యోగం ఇచ్చాడు మేము ధన్యులం అని. బయట మాట్లాడుకుంటారు గర్భఫలాలు ఇచ్చారు మేము ధన్యులం అని. వాళ్ళు అక్కడి వరకు ఉంది వాళ్ళ భక్తి, వాళ్ళ మైండ్ అంతే వెలిగింది వాళ్ళకి. కానీ అంతకు మించి నీకు వెలగాలి, మేము చర్చికి వస్తున్నాం, ఇంతకు మించిన ధన్యత మాకు లేదు. చాలామంది చర్చికి రావాలనుకుంటారు, రాలేరు, ఎందుకంటే వాళ్ళ కాళ్ళు బాగోవు. చాలామంది చర్చికి రావాలనుకుంటారు, వాళ్ళ ఒంట్లో బాగోదు. చాలామంది చర్చికి రావాలనుకుంటారు, వాళ్ళకి మార్గాల్లో కుదరదు. చాలామంది చర్చికి రావాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం సహకరించదు. కానీ నువ్వు చర్చికి వస్తున్నావు, ఎంతకన్నా బ్లెస్సింగ్ నీకేం కావాలి? బ్లెస్డ్ పీపుల్స్ మీరు. దేవుడు మనల్ని దీవించాడు. చర్చికి రావడం అనేది నేను మళ్ళీ చెప్తున్నాను, గొప్ప దీవెన, గొప్ప ధన్యత. చర్చిలో అలా కూర్చుని బైబిల్ అలా చదివి ఇక్కడ అన్నయ్యలు నిలబడి మాట్లాడుతుంటే 1 by 1 వచ్చిన వెనకాల వచ్చిన నేర్చుకుంటుంటే ఎంతకన్నా ప్రివిలేజ్ ఏమని చెప్పండి.
ఇంతకన్నా ధన్యత ఏమని చెప్పండి, ఇంతకన్నా బ్లెస్సింగ్ ఏమని చెప్పండి, ఇంతకన్నా నేను అడుగుతున్నాను కోట్ల రూపాయల ఆస్తుల కన్నా ఇంతకన్నా గొప్పది ఇంకేముంది? కోట్ల రూపాయల ఆస్తి కన్నా గొప్పది. ఎందుకంటే నా గ్రంథాన్ని నేను ధ్యానిస్తున్న గొప్పది ఇది. ఇంకా కింది చెప్తున్నాడు 5వ వచనంలో, నీ వలన బలమునుంది మనుష్యులు ధన్యులు. నీ వలన బలమునొందిన మనుష్యులు ధన్యులు. ఎలా బలమునొందుతారు? దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను. వీళ్ళు ఎంత దూరం వెళ్ళాలని, చర్చికి వెళ్ళాలంటే కొండలు, వాగులు, గుట్టలు, బండరాళ్ళు, అడవులు, మృగాలు, దొంగలు, దోచుకునేవారు, పొరుగులు, యుద్ధాలు, ఇంత ఫేస్ చేస్తే ఆ మందిరానికి రావాలండి వాళ్ళు. మనకి అడవి దాటి వస్తున్నావు నువ్వు, అడవి ఉంటే వస్తావు అసలు నువ్వు మొత్తానికి అడవిలో తిరుగుతావు నువ్వు. అడవి ఉంటే ఆ ఈది నుంచి ఈదికి, ఆ ఊరి నుంచి ఎన్ని వంకలండి మనకి. 15 కిలోమీటర్ల దూరం ఉంటే మన చర్చికి రాము. మనకి ఎలా ఉండాలి చెప్పనా? తెలుగులో సామెత ఉంది, పొయ్యికాడట ఆకుమడి మాదిరి ఉండాలంటే పొయ్యికాడే వండేసుకోవాలి, పక్కనే పండించేసుకోవాలి, పొయ్యి దగ్గర వండేసుకోవాలి. అంటే అక్కడ అలా పండించుకోవాలి, ఇలా పీక్కుని ఇలా వండించేసుకుని వెంటనే తినేసి అక్కడే నిద్ర అవ్వాలని. అంత ఉండాలి మనకి, నొప్పి లేకుండా అంత ఉండాలి. అంత మనకు అస్సలు చెమటలు ఎక్కకూడదు. మనకు అస్సలు చర్చ్ అనగానే మనకి అక్కడికి వెళ్ళిన అలా శాతీరినట్టు ఉండాలి. పాస్ట్ గారు అలా జోలపాటు చెప్తున్నట్టుంటే అలా ఊగి వింటున్నాం అని, వింటున్నాం అన్న ఫీలింగ్ మనకి ఇవ్వాలి. కానీ బైబిల్ చెప్తుంది చూడండి, బైబిల్ ఎంత బాగా మాట్లాడుతుందో చూడండి, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు.